మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈ రోజు మన రెసిపీస్ లో మసాలా పీనట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: పల్లీలు అర కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పావు టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, పసుపు పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్, బియ్యం పిండి 1 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత, డీప్ ఫ్రైకి కావలసినంత నూనె, మరి కొద్దిగా ఇంగువ. ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. అందులో శనగపిండిని వేసుకోండి, బియ్యం పిండి, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి జారుడుగా అయితే 1 టీ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోండి. చూడండి, పిండి ఇంత గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసుకొని మసాలా మిశ్రమం పల్లీలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అరగంట మూత మూసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకోండి. నూనె వేడి అయిన తర్వాత ఇందులో కరివేపాకుని వేసి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పల్లీల్ని ఇలా విడివిడిగా అన్న వేసుకోవచ్చు, లేదా 2-3 కలిపి కూడా వేసుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పల్లీలు సరిగ్గా ఫ్రై అవ్వవు. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఈ పల్లీల్ని ఒక కిచెన్ టవల్ పైన వేసుకుందాం. మసాలా అంటించిన పల్లీల్ని 1/2 అవర్ పెట్టుకోవడానికి అవ్వకపోతే 10 మినిట్స్ పెట్టుకున్నా చాలు. ఇవి చేసుకొని 1/2 అవర్ అయిన తర్వాత తినండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, ఎంతో ఈజీగా మసాలా పల్లీలు ఎలా తయారు చేసుకోవాలని. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.